కొనేటప్పుడేమో 100 1000 చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి 10 పైసలకి అడుగుతారు. మీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మా. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు, ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను. అవ్వమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఏమిటేమా నువ్వు, బస్ కి ట్రైన్ కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకమ్మా? ఇదిగో కష్టపడి సంపాదించిన డబ్బు నిలబట్టడం లేదు. ఎప్పుడూ లేని ఏంటి ఇది కొత్తగా? సడన్ గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దానికి పుట్టిందే కదా. గుండెల మీద తన్నేసిపోయింది వీళ్ళమ్మ, ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే దాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని శోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. చెప్పేది వినరా, గట్టిగా అరవకు, దానికి వినపడుతుందేమో. వినపడాలని మాట్లాడుతున్నారు. మన కుటుంబంలో దానికి చోట్లేదు. దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి, లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలే, మేము బయటికి వెళ్ళిపోతాం. మీరే నిర్ణయించుకోండి. ఆ ఇంట్లోంచి బయటికి పంపించారు, వాళ్ళకి నచ్చలేదు. అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను, వచ్చేసాను. అమ్మ చెప్పింది తాతగారి పేరు మీద బాంబేలో రోడ్డే ఉందని, కానీ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నుంచునే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. 3 రోజులు నా కోసం కష్టపడి తీసుకొచ్చా. ఇవన్నీ నీకు తెలియడం ఎందుకని నేను మెయింటైన్ చేశాను. అంతలో ఆ ముసలోడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. ఆ రోజు నా చేత రక్తం కక్కించావు, 6 నెలలు జైల్లో నేను చిప్పకూడు తినేలా చేశావు. దీనికి నీకు ఏ సంబంధము లేదు. వీడు నా శత్రువు. నీకు కావాల్సింది అమ్మాయి కదా, తీసుకువెళ్ళు. చిన్న మెల్లగా పోని, వాడు దెబ్బలు తిండం చూసాను. త్వరగా పోనీ.
ఇంకోసారి ఈ అమ్మాయి కోసం నా కోసం వస్తే రా, ఇంకెవడొస్తారో చూస్తా. ఇంకెవడు రాడు, భయపడకండి, నేను చూసుకుంటా. ఏమైంది శివ? అటు చూడండి. హాయ్. రేయ్, చెప్పనే లేదు ఈ అమ్మాయితో కలిసి వస్తున్నామని. తెగ విసిగించాడండి. టార్చర్ తక్కువ లేకపోయాం. రేయ్, బెంగళూరులో మిమ్మల్ని మొదటిసారి బస్సులో చూసినప్పటి నుంచి మా ప్రాణం తీశాడు. బెంగళూరులో బస్సులో నన్ను చూసాడా? ఏమండి మీ వల్ల వీడు ఇంటర్వ్యూ మిస్ చేసుకుని వచ్చాడు. ఇంటర్వ్యూనా? ప్రతిసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేసి మా పని చెడగొట్టేవాడు. ఆ, నేను మీ అమ్మ మీ ఇంట్లో వదిలొచ్చాక తెగ ఏడ్చాడు. కూల్ చేసేసరికి మా ప్రాణాలు పోయాయి. నువ్వంటే తనకి అంత ఇష్టం తెలుసా? ఆ విషయం చెప్పరా అంటే చెప్పకుండా నువ్వే ముందు చెప్తావని కథలు చెప్పాడు. చారు చారు అని రోజుకి 1000 సార్లైనా నీ పేరు చెప్తాడు. అది వాళ్ళేదో తమాష్కి అలాంటిదేమీ లేదండి, నిజంగా మీరు ఏ, ఇంకా ఎందుకు దాస్తావు?